పాటు ఉన్నారు నందమూరి చైతన్య కృష్ణ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ ఫైన్. అవర్ చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఆ మొహం చూడండి, పరమ బోరింగు మొహం. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. చాలా డిఫరెంట్ అన్నావు సార్. చాలా డిఫరెంట్ సార్. సైకోనే. అరే కూట్లే, నీకు ఇంకా అర్థం కాదా? ఇయర్స్ బ్యాక్ యాక్ట్ చేశారు. ఒరే దరిద్రుడా, నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను. నిన్ను హీరో అంటే ఎలా నమ్మావురా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని గ్రాఫిక్స్ లో తీసేస్తా. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. మీ బతుకులు తేడా, ఇయో బతుకులా. యా అవును. అప్పుడు కంటే ఇప్పుడు మేక్ ఓవర్ చాలా అద్భుతంగా ఉంది. యా థ్యాంక్ యూ. చాలా స్టైలిష్ గా ఉన్నారు సార్. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? మేక్ ఓవర్ బాగా వస్తుంది, లేకపోతే పోతుంది. మళ్ళీ పోయి పద. 20 years తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎంట్రీ డెబ్యూ అందరూ డెబ్యూ అప్పుడు చేస్తారు, నేను ఇప్పుడు చేస్తాను. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కానీ 3వ క్లాస్ దారి చదవలేదు కదా, జస్ట్ మిస్. యాక్ట్ చేసి మీరు జనాలకి మంచి మంచి అలరించే సినిమాలు తీసుంటే ఇంకా దగ్గర అయ్యేవారు కదా. ఎవరికైనా అప్పుడు నాకు అల్లరించే సబ్జెక్ట్ రావాలి కదా. ఇప్పుడు మంచి సబ్జెక్ట్ ఉంటే అలరించే సబ్జెక్ట్ చేస్తాను. మీరు ముందు ముందు చూస్తారు కదా, మంచి అద్భుతమైన సబ్జెక్టులు వస్తాయి. ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కు తినాలా? ఓ ఊరంతా పస్తుండి నాకు ముస్తేయాల్సి వస్తాయి. మధ్య తరగతి ఎదవనాయాలా? మహాప్రభో తమ నన్ను తిట్టారా? లేదు, సినిమా పేరు చెప్పా. ముందు ముందు చూస్తారు కదా, మంచి అద్భుతమైన సబ్జెక్టులు వస్తాయి. 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ కెమెరా ముందు, అంటే కెమెరాలు ఇలా ఇవన్నీ మీకు ఏం కొత్త కాదు అసలు. కాదు మా తర్వాత. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? సార్ మీరు వచ్చినట్టు నా మీద వేశారు సార్ 2-3 పంచులు. Don't leave this fellow. Give him to the cop. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? రే నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. ఏమైనా పెళ్లి చేసుకుంటావు? ఏమన్నా ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మనీ హైస్ట్ లో ప్రొఫెసర్ ఉంటాడు. ఎంత తీసుకున్నావు? హౌ మచ్? నాకు ఏదో కామెంట్ చూసాను ఇంతకు ముందు, ఏదో పోస్ట్ పెట్టే లేదు మనీ హైస్ట్ లో లాగా ఉన్నాడు అన్న వచ్చింది. యాక్చువల్లీ ఈ గెట్ అనుకునేది నేను సజెస్ట్ చేశాను. కొంచెం డిఫరెంట్ గా ఉండాలి, కొత్తగా ఉండాలి, ఒక స్టూడెంట్ లుక్. స్టూడెంట్ కింద కూడా చేశారు, మీరు రివీల్ చేశారు. ఎడిటింగ్ చేయాలి. లోపలేం లేదు, డొల్లా మండుతున్నట్టుంది. ఫిట్నెస్, జిమ్, డైట్ ఇవన్నీ చేసి ఇలా ఉన్నాను. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం